వ్యూయర్స్, వెల్కమ్ టు కేకేవి టాక్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. బిగ్ బాస్ సందడి స్టార్ట్ అయిపోయింది. సో, యాక్చువల్లీ చెప్పాలంటే ఈ నెల 7 నుంచి కాదు, గ్రాండ్ లాంచింగ్‌తో స్టార్ట్ అవ్వల. లాస్ట్ మంతే స్టార్ట్ అయిపోయింది. ఎందుకంటే కామనర్స్‌ని కూడా సెలబ్రిటీ రేంజ్‌లో ఎప్పుడు లేని విధంగా విభిన్నంగా, భిన్నంగా ఆలోచించి కామనర్స్‌ని సెలబ్రిటీస్ లాగా తర్ఫీదిచ్చి వాళ్ళని అన్ని టాస్కుల్లో పార్టిసిపేట్ చేయించి మెంటల్‌గా, ఫిజికల్‌గా స్ట్రాంగ్ చేసి వాళ్ళని అంతా కూడా ఫుల్ ప్రిపేర్ చేసి జ్యూరీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో నవదీప్ అండ్ బిందు మాధవి, అభిజిత్, శ్రీముఖి. సో వీళ్ళందరూ కలిపి మంచి ట్రైనప్ చేసి పంపించారనమాట. సో లాస్ట్ మంతే ఓటీటీలో వాళ్ళకి బజ్ హైప్ అంటే బజ్ ఎంతలా క్రియేట్ అయిందంటే ఒక హై లెవెల్లోకి వెళ్ళిపోయింది. సో ఇప్పుడు చెప్పాలంటే నా ఉద్దేశం ప్రకారం, నా ఉద్దేశమే కాదు, బయట వినిపిస్తున్న టాక్ ప్రకారం అయితే ఏ సెలబ్రిటీస్ కంటే కామనర్సే సెలబ్రిటీస్‌గా అంటే వాళ్ళకున్న ఫాలోయింగ్ ఆ రేంజ్‌లో పెరిగిపోయిందనమాట. సో, ఇక్కడ సెలబ్రిటీస్ అనే పేరు చెప్పుకుంటే భరణి గారు, ఫ్లోరా అంటే ఆశా గారు ఒకప్పుడు టాప్, అంటే టాప్ అని కాదు కానీ మంచి మూవీస్ చేశారు. చాలా బాగుంది కానీ 'లక్స్ పాప లక్స్ బాబా' అంటూ సో చాలా వాటిట్లో వైరల్ అయ్యారు కాబట్టి ఆవిడని కొంచెం గుర్తుపడుతున్నారు. కానీ ఆవిడ అప్పటికి, ఇప్పటికి చాలా డిఫరెన్స్ అనేదొచ్చింది. సో, నేను ఒక్కొక్కళ్ళు ఏంటి బ్యాక్‌గ్రౌండ్ అనేది గూడా చిన్న చిన్న వీడియోస్ రిలీజ్ చేస్తాను త్వరలో. అంటే పూర్తిగా ఆల్రెడీ అందరికీ వాళ్ళ గురించి తెలిసిపోయింది. సో, మనం గూడా ఒక్కొక్క పర్సన్ ఏంటి అనేది రాను రాను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఇప్పుడు ఆట తీరు ఎలా ఉంటుందో దాని మీద ఫోకస్ చేస్తున్నప్పుడు వాళ్ళ బ్యాక్‌గ్రౌండ్ ఏంటో అనేది తెలుసుకుంటే ఇంకొంచెం క్యూరియాసిటీ, ఇంట్రెస్ట్ అనేది ఆ కంటెస్టెంట్ మీద క్రియేట్ అవుతుంది కాబట్టి నేను గూడా అలాగా ట్రై చేస్తాను. సో, వాళ్ళ గురించి ఒక్కొక్క వీడియోలో, షార్ట్ వీడియోలో చెప్పడానికి చూస్తాను. సో, మనకి ఎప్పుడూ గూడా గత సీజన్స్ చూసుకుంటే 8 సీజన్స్ చూసుకుంటే కామనర్స్ ఒకళ్ళో, ఇద్దరో ఎంటర్ అవుతూ వచ్చారు. 'పల్లవి ప్రశాంత్' బెస్ట్ ఎగ్జాంపుల్‌గా చెప్పుకోవచ్చు. కామనర్‌గా వచ్చినా గూడా టైటిల్ విన్నర్ అయ్యాడు. అయితే తర్వాత కొన్ని కాంట్రోవర్సీస్ వచ్చాయనుకోండి. అది పక్కన పెడితే అతను ఇవ్వాల్సిన 100% ఎఫర్ట్ ఇచ్చాడు, ఎంటర్‌టైన్ చేశారు. సో, ఈ కామనర్స్ ఇమేజ్‌కి సెలబ్రిటీస్ కూడా తట్టుకోలేకపోయారు ఒక విధంగా చెప్పాలంటే. అండ్ ఇప్పుడు గూడా టాక్ అదే వినిపిస్తోంది. ఏంటంటే చాలా మంది సెలబ్రిటీస్‌ని కన్సల్ట్ చేస్తారు కదా! వెళ్ళి 'బిగ్ బాస్' టీమ్. సో, మీరు షోలో పార్టిసిపేట్ చేయండి అని చెప్పేసి అడిగినప్పుడు, కామనర్స్ వస్తున్నారు కదా! వాళ్ళతో ఎందుకులెండి. ఎందుకంటే కామనర్స్ నుంచే మేము వచ్చాం. కామనర్సే చెప్పాలంటే మమ్మల్ని ఈ స్థాయికి తెచ్చారు. సో, ఎందుకు కామనర్స్ అంటే ఎక్కువ పీపుల్ వాళ్ళకే ఇంట్రెస్ట్ చూపిస్తారు. కాబట్టి ఎందుకులెండి మాకు వద్దులెండి అని చెప్పేసి చెప్పారట. సో, అది ఒక టాక్ అయితే వినిపిస్తుందంతే. అది నిజమా? కాదా? అనేది ఇప్పటివరకు ఎవరు అయితే క్లారిటీ ఇవ్వలేదు. బట్ ఈసారి అంత ఎలివేటెడ్ సెలబ్రిటీస్ లేకపోవడానికి కారణం ఇది. కామనర్స్ ఎక్కువగా ఉన్నారు గాబట్టి, ఎక్కువ పీపుల్ బయట నుంచి ఓట్ చేసేవాళ్ళు అండ్ ఇంట్రెస్ట్ చూపిచ్చేవాళ్ళు కొంచెం కామనర్స్‌కే ఉంటారు అని చెప్పేసి వాళ్ళనుకున్నారట. అందుకనే ఎక్కువ పాపులర్ సెలబ్రిటీస్ అందరూ గూడా ఈసారి పార్టిసిపేట్ చేయలేదు అని ఒక టాక్ వినిపిస్తోంది. సో, రోజుకొకటి రచ్చ రచ్చ జరుగుతోంది. మనకి ఎక్కువగా పేర్లైతే వినిపిస్తున్నదేంటంటే సంజన. సంజన ప్రతిదానికి రచ్చ చేస్తోంది. అండ్ మనం గూడా చూస్తున్నాము. అండ్ నెక్స్ట్ హరీష్, మాస్క్ మెన్ హరీష్. హరీష్ గూడా కొంచెం ఓవర్‌గా రియాక్ట్ అవ్వడం అన్నీ చేస్తున్నాడు. ఎందుకంటే నిన్నే చూసుకున్నామనుకోండి నామినేషన్స్‌లో ఆల్మోస్ట్ సెలబ్రిటీస్ అందరూ గూడా ఉన్నారు. సో, నామినేషన్స్‌కి ముందు తనుజకి కుకింగ్ చేస్తున్నప్పుడు బంగాళాదుంప ఫ్రై అని చెప్పేసి చెప్పారు. సో, ముందేంటంటే హరీష్ వెళ్ళి ఆ అమ్మాయి దగ్గరికి రైస్ ఇంత సరిపోతుందా అని చెప్పేసి అడగడం. మళ్ళీ అంటే అక్కడ నాకైతే నేను కొంచెం తెలుసు నాకు. సో, ఇంట్లో గూడా చేస్తూ ఉంటాను. సరిపోతుంది అనుకుంటున్నాను అని చెప్పేసి అంది. ఎందుకన్నా మంచిది ఇంకొక 2 కప్స్ ఏసేయండి అని చెప్పేసి చెప్పాడు. మళ్ళీ ఓకే అని చెప్పేసి అనుకున్నాక మళ్ళీ ఏదైనా మీ ఇష్టం లెండి అని చెప్పేసి. ఏంటది కన్‌ఫ్యూజన్‌లో ఆ అమ్మాయిని పెట్టడం అంటే తర్వాత ఎలా ఉంటుందంటే వీళ్ళు ఓనర్స్‌గా ఉన్నారు కాబట్టి తర్వాత నేను అందుకనే చెప్పాను. అప్పుడు అందుకనే చెప్పాను సరిపోదనే. ఇప్పుడు అందరూ అరకొరగా తినాల్సొస్తుంది అని చెప్పడానికి ఎస్కేపిజంలో లాగా ముందే వెళ్లి చెప్పాడా అనిపించింది. చెప్తే క్లారిటీగా చెప్పేయాలి. ఓకే. ఇది సరిపోదు. 2 కప్స్ ఎక్స్‌ట్రా పెట్టేయండి. ఒకవేళ మిగిలితే రేపు తింటాము. సో, ఇలా క్లారిటీ అన్నా ఇచ్చేయాలి. ఎటు ఆ అమ్మాయి ఏదో కొంచెం పీస్‌ఫుల్‌గా చేసుకుంటూ ఉంటే, ఆ అమ్మాయి మైండ్‌ని బట్టి ఆ అమ్మాయి చేసుకుంటూ ఉంటే, మధ్యలో ఎళ్లి పొల్లెట్టి, మళ్ళీ తర్వాత కన్‌ఫ్యూజన్‌లో వదిలేసి వచ్చేసారు. అదంత కరెక్ట్ కాదనిపించింది. సో, అలాగే ఉన్నారు అందరూ ఆల్మోస్ట్ కామనర్స్ అందరూ గూడా ఆహ్,
వెళ్తారు, చెప్తారు, క్లారిటీ ఇవ్వరు, వచ్చేస్తారు. కన్‌ఫ్యూజన్‌లోకి నెట్టేస్తున్నారనమాట. అలాగని సెలబ్రిటీస్ ఏమి టాప్‌లో లేరు కానీ, బట్ మామూలుగా మనమంతా గూడా ఇప్పుడు ఫోకస్ ఎవరి మీద పెడతాము? కామనర్స్ మీద. ఎందుకంటే వాళ్ళకి సపోర్ట్ చేయాలని. మనం గూడా ఒక కామనర్ కాబట్టి, మనం వాళ్ళ మీద ఎక్కువ ఫోకస్ పెడతాం. ఎందుకంటే ఆల్రెడీ అగ్ని పరీక్ష నుంచి వాళ్ళతో కనెక్టివిటీ కొంచెం పెరిగింది అనుకుంటున్నాం గాబట్టి, వాళ్ళ మీద ఎక్కువ ఫోకస్ పెడతాము. వీళ్ళ తీరు జూస్తే ఏ ఏంటి చేపల బజార్‌లాగా అనిపిస్తుంది నాకైతే. అండ్ నాకే గాదు చాలా మందికి అనిపిస్తోంది గూడా అదే. మీరు చూస్తే తెలుస్తుంది. అంటే ఇప్పుడు మా టీవీలో 1 అవర్ ఎపిసోడే చేస్తున్నారు. 1 అవర్ ఎపిసోడ్ టెలికాస్ట్ చేస్తుంటే దానిలో చాలా మిస్ అయ్యుండొచ్చు. మీరు హాట్‌స్టార్‌లో లైవ్ టెలికాస్ట్ చేస్తున్నారు. ఆ లైవ్ టెలికాస్ట్ చేస్తే బోరింగ్ అనమాట. పరమ బోరింగ్. బోరింగ్ ఎపిసోడ్ అనేవి ఇక్కడ జరుగుతున్నాయి. సో, నాగార్జున గారొచ్చి మొట్టికాయలేస్తే గాని వీళ్ళ తీరైతే మారదు. సో, సాటర్‌డే వరకు అందరూ గూడా ఎదురు చూస్తున్నారు. నాగార్జున గారు ఎప్పుడొస్తారు? ఎందుకంటే ఇక్కడ బయట ఎవరైతే రివ్యూ అనుకుంటున్నారో, జనాలేమనుకుంటున్నారో ఇవన్నీ గూడా 'బిగ్ బాస్' టీమ్ దగ్గరికి వెళ్తాయి. వెళ్ళినప్పుడు సో, వీళ్ళిలా ఉన్నారు, వీళ్ళిలా ఉన్నారు, ప్రజలు బోర్‌గా ఫీల్ అవుతున్నారు అని చెప్పేసి ఆ టీమ్ చెప్తుంది కాబట్టి, నాగార్జున గారు కొంచెం చాలా హాట్‌గా వార్నింగ్ ఇస్తే, అప్పుడు వాళ్ళ తీరు మారుతుంది. కొంచెం ఎంటర్‌టైన్‌మెంట్ ఏమన్నా ఇస్తారేమో, 'బిగ్ బాస్‌లోకి ఎందుకు వెళ్ళాము? మన టార్గెట్ ఏంటి? మన గోల్ ఏంటి? అనేది తెలుసుకుంటారేమో, అప్పుడన్నా చేంజ్ అనేది అప్పుడన్నా వస్తుందేమో చూడాలన్నమాట. ఇక నేను ఈ వీడియోలో చెప్పాలనుకున్నదేంటంటే, 'బిగ్ బాస్‌లో' ఎవరికి ఎంత రెమ్యూనరేషన్స్. సో, గత సీజన్‌లో అయితే కామనర్స్‌కి రూపాయి గూడా ఇవ్వలేదు రెమ్యూనరేషన్స్. ఇంకా చెప్పాలంటే ఈ సీజన్‌లో గూడా 'బిగ్ బాస్' అగ్ని పరీక్షకి వెళ్ళినప్పుడు కామనర్స్ 15 ఎపిసోడ్స్ ఆన్ స్క్రీన్ కనిపించడం. బిగ్ ప్లాట్‌ఫార్మ్. కాబట్టి వాళ్ళకి సంబంధించిన క్లాత్స్ గానీ, అపియరెన్స్‌కి ఎలాంటి కాస్ట్యూమ్స్ వాడాలి, ఎలా మేకోవర్ అవ్వాలి అండ్ ప్రతి ఒక్కళ్ళు గూడా ఏవి చేయించుకున్నారు. సో, అంటే ఫోటో షూట్ చేయించుకున్నారు. సో, అందరిని గూడా ఇలాగ చేయించుకోమన్నారు కాబట్టి, ఇప్పుడు అక్కడికి వెళ్ళాం. వెళ్ళిన తర్వాత మనతో పాటు 15 కంటెస్టెంట్స్ ఉన్నారు. 15 మందున్నారు. నేను రెడ్ కలర్ డ్రెస్ తీసుకెళ్ళా. అదే రెడ్ కలరు ఒక నలుగురో, ఐదుగురో యేసుకున్నారు. సో, నా రెడ్ కలర్ క్యాన్సిల్ అనమాట. అంటే నాదే అని కాదు. ఒక ఇద్దరు ముగ్గురిని లేదు మీరు మార్చేయండి అని చెప్పేసి అనొచ్చు. కాబట్టి మళ్ళీ ఇంకో కలర్ తీసుకోవాలి. సో, అలాగా మనం ఒక్కొక్క ఎపిసోడ్‌కి ఖచ్చితంగా 4, 5 డ్రెస్సులు క్యారీ చేయాల్సిందే. సో, అలా క్యారీ చేస్తే అక్కడ వాళ్ళు ఏది అప్రూవ్ చేస్తారో, ఏది వేసుకోమంటారో తెలీదు. ఇలాగే ప్రతి ఒక్కళ్ళకి రూ. 1,00,000 పైనే ఖర్చు పెట్టారు. నాకు తెలిసి కొంచెం మంచిగా క్లాత్స్ వేసుకునేవాళ్ళు కొంచెం అంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మిడిల్ క్లాసే మాక్సిమం. ఎందుకంటే పీఆర్‌ని గూడా పాపం పెట్టుకోలేని వాళ్ళు కూడా చాలా చాలా మందున్నారు. ఇప్పుడు నాగా ఉన్నాడు. నాగాని చాలా సార్లు పీఆర్ కన్సల్ట్ చేసినా గూడా అబ్బాయి పెట్టుకోవడానికి అంటే రూ. 1,00,000, 70,000 అడిగేసరికి ఆ అబ్బాయి పెట్టుకోవాలని ఉన్నా గూడా మనసులో పెట్టుకోలేకపోయారు. సో, ఇలాంటి వాళ్ళు ఉన్నారు. అండ్ కొంతమంది ఏదో తక్కువలో పెట్టుకున్నారు. ఆల్మోస్ట్ హౌస్‌లోకి వెళ్ళిన వాళ్ళందరూ గూడా పీఆర్‌ని మెయింటైన్ చేస్తున్న వాళ్ళే అనేది టాక్ ఉంది. సో, డే 1 నుంచి గూడా వాళ్ళు పీఆర్‌ని పెట్టుకున్నారు. వాళ్ళని ఎలివేట్ చేసుకునేలా చేసుకున్నారు. ఈరోజు బిగ్ బాస్‌లోకి వెళ్ళిపోయారు కాబట్టి వాళ్ళ పీఆర్ వాళ్ళకుంటుంది. సో, ఇది జరుగుతోంది. సో, ఖచ్చితంగా పీఆర్ పెట్టుకున్నారు అంటే కొంచెం హై లెవెల్. అంటే అప్పర్ క్లాస్ అన్నమాట. సో, వాళ్ళకి 1,50,000 పైన వాళ్ళ చేతుల్లోంచి ఖర్చయింది. సో, గత సీజన్‌లో అయితే కామనర్స్‌కి రూ. 1 కూడా రెమ్యూనరేషన్ అనేది ఇవ్వలేదు, అనౌన్స్ చేయలేదు. కానీ ఈసారి ఎవరైతే కామనర్స్ ఆరుగురు అడుగుపెట్టారో, అడుగుపెట్టని వాళ్ళకి అంటే వెనక్కొచ్చేసిన వాళ్ళకి ఏం లేదు. బట్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన వాళ్ళకేంటంటే అందరికి ఒకే ప్యాకేజ్. వీక్లీ 70,000 ఫిక్స్ చేశారట. సో, ఇది కొంతలో కొంత హ్యాపీ న్యూస్ అనే జెప్పాలి. ఎందుకంటే 'బిగ్ బాస్' సీజన్ 9లో ఫస్ట్ టైమ్ అంటే ఇప్పటివరకు సీజన్స్ జరిగింది చూసుకుంటే ఫస్ట్ టైమ్ కామనర్స్‌కి ఒక రెమ్యూనరేషన్ అంటూ వీళ్ళు తీసుకోవడం జరుగుతోంది. 1 వీక్ ఉంటే 70, 2 వీక్స్ ఉంటే 140. సో, ఎన్ని వీక్స్ ఉంటే అన్ని 70స్ అన్నమాట. సో, వీళ్ళు గూడా గేమ్ మీద ఫోకస్ చేస్తే చక్కగా మంచిగా ఎర్నింగ్ చేసుకొని బయటికొస్తారు. అండ్ ఆటోమేటిక్‌గా పాపులారిటీ అనేది వచ్చేస్తుంది. అది గుడ్ ఆర్ బ్యాడ్. ఇక్కడ ఇప్పుడు ఇంకోటి గూడా చెప్పుకోవాల్సిందేంటంటే, ప్రతి ఒక్కళ్ళు ఆన్ స్క్రీన్ మీద కనిపించే ప్రతి ఒక్కళ్ళు గూడా మంచనుకోండి ఎప్పటికెళ్తుంది జనాల్లోకి? నేను మంచిదాన్ని అనుకోండి ఒకవేళ అంటే నేనని కాదు. జనరల్‌గా మనం మంచోళ్ళం అనుకోండి. ఎప్పటికెళ్తుంది? సో, చెడ్డయ్యామనుకోండి అంటే మనలో ఏదో ఒక నెగటివిటీ ఉందనుకోండి. అది ఆటోమేటిక్‌గా మౌత్ పబ్లిసిటీ అయిపోతుంది. సో, ఇప్పుడు నువ్వు బ్యాడా? గుడ్డా? అనేది ఆలోచించుకోవట్లేదు. ఏదైనా నీ పేరెళ్ళిపోవాలంతే.
సో ఇదే పద్ధతి నడుస్తుంది కాబట్టి దానివల్ల వచ్చేది లేదు, పోయేది లేదు. ఎందుకంటే ఆ కామెంట్స్ ఎవరు చదివి చేస్తారు? మనకు కావాల్సిందంతా అమౌంటు, అంటే కొంచెం ఒక టాప్ మోస్ట్ స్టేజ్‌లోకి వెళ్ళడము, పాపులారిటీ ఇవన్నీ కాబట్టి గుడ్ ఆర్ బ్యాడ్ ఏదైనా మన పేరెళ్ళిపోవాలి అనేది చూసుకుంటున్నారు. సో ఆ విధంగా ఆలోచిస్తే ఇప్పటి వరకు నెగటివిటీని మూట కట్టుకునే వాళ్ళే ఎక్కువ సంపాదిస్తున్నారు. సో అంటే గత సీజన్‌లో మీరే కంపేర్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం చెప్పుకుంటుందేంటంటే కామనర్స్‌కి ఫస్ట్ టైమ్ రెమ్యునరేషన్ అంటూ పెట్టారు. ఇది హ్యాపీ న్యూస్ అనే చెప్పాలి. సో ఇంకా ఎవరైనా వైల్డ్ కార్డ్ ద్వారా గూడా వెళ్ళినా గూడా వాళ్ళకి ఇదే 70,000 వర్తిస్తుందనమాట. అండ్ భరణి గారికైతే 3.5 లాక్ అంటే వీక్లీ. బయట ఆయన బాగా సంపాదిస్తారు కాబట్టి అంటే ఇదైతే వీళ్ళ అమౌంట్ రెమ్యునరేషన్స్ ఏవైతే ఉన్నాయో బయట వాళ్ళు గూడా చూసుకొని అంతా బయట ఎంత సంపాదిస్తారు దానికి తగ్గట్టే వీళ్ళ రెమ్యునరేషన్ అనేది ఇస్తున్నారు. సో వీక్లీ 3.5 అండ్ తనుజ గారికైతే 2.5 అండ్ ఫ్లోరా సైని, ఆశా సైని గారికైతే 3 లాక్ పర్ వీక్ అనమాట. అండ్ ఇమాన్యుయల్ గారికైతే 2.25 లాక్ అండ్ రాము రాథోడ్ గారికైతే 2 లాక్స్, సంజన గారికైతే 2.75 అంటే ఆవిడ కొంచెం కంటెంట్ ఇస్తుంది అని చెప్పేసి ముందే అనుకున్నారో ఏంటో 2.75 అండ్ రీతు గారికైతే 2.5 అండ్ సుమంత్ శెట్టి గారికైతే 2.6. సో ఇలాగా రెమ్యునరేషన్స్ అనేవి ఫిక్స్ అయిపోయాయి అనమాట. సో ఇంత తీసుకొని మనకి ఎంటర్టైన్మెంట్ ఎంత ఇస్తున్నారు అనేది ఇక్కడ పాయింట్ ఆలోచించుకోవాలి. సో వాళ్ళు ఇంత రెమ్యునరేషన్స్ తీసుకుంటున్నారు పర్ వీక్. హ్యాపీగా హౌస్‌లో ఉండి, హ్యాపీగా అని అనలేను కానీ అక్కడ ఉండాల్సిన ప్రెషర్, అక్కడ ఉండాల్సిన ఇవ్వాల్సిన కంటెంట్ మనకి ఇవ్వాలి కాబట్టి మంచి ఎంటర్టైన్మెంట్ షో. బిగ్ బాస్ ప్లాట్‌ఫామ్ అంటే ఎంటర్టైన్మెంట్ షో. ఎవరు ఏంటి తిట్టుకోవడాలు, కొట్టుకోవడాలు ఇదే కాదు. టాస్క్‌లు అనేవి దీనిలో భాగం. కానీ ఎంటర్టైన్మెంట్ అనేది అందించాలి. సో ఇప్పటివరకు ఏం ఎంటర్టైన్మెంట్ అందించారనేది బిగ్ బాస్ టీమ్ ఒకసారి చెక్ చేసుకోవాలి. అండ్ అక్కడ ఉన్న వాళ్ళు కూడా తెలుసుకుంటే అంటే బయట ఏం జరుగుతోంది అనేది తెలియదు. బయట ఏం మాట్లాడుకుంటున్నారు అనేది వాళ్ళకి తెలీదు. ఎందుకంటే ఒక ఫోన్ లేదు, ఒక పేపర్ లేదు, ఒక టీవీ లేదు. వాళ్ళకి ఏం మెసేజ్ ఇవ్వడానికి ఎవరు కూడా అక్కడికి వెళ్ళరు. వెళ్ళినా కూడా ఇవ్వరు. సో కాబట్టి వాళ్ళకి బయట ఏం జరుగుతుంది అనేది తెలీదు. ఎవరికి వాళ్ళే నేను తోపు అనుకునే ఉద్దేశంలో ఉన్నారనమాట. సో తర్వాత నాగార్జున గారు కొంచెం వాళ్ళకి బ్రెయిన్ వాష్ చేస్తే వాళ్ళ ఆట తీరు ఏమన్నా మారుతుందేమో చూద్దాం. మరి బిగ్ బాస్ ఎవరికి నచ్చుతుంది? మీ అభిప్రాయం ఏంటి? అండ్ టాప్‌లో అంటే ఫస్ట్ వీక్ చూసుకుంటే నామినేషన్స్ పక్కన పెట్టేస్తే ఇప్పటి వరకు మీకు బెస్ట్ పెర్ఫార్మన్స్ అనిపించిన వాళ్ళు ఎవరు అనేది కామెంట్ చేయండి.